ప్రైజ్ లార్డ్. ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగముల నుండి మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని నేను చదువుతాను. ప్రియులారా గమనించండి. కీర్తనలు 93వ అధ్యాయము 1వ చరణాన్ని నేను చదువుతాను. ప్రియులారా గమనించండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండా భూలోకము స్థిరపడి ఉన్నది. ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో కీర్తనకారుడు ఈ విధంగా పలుకుతూ ఉంటున్నాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ప్రియులారా, ఈ మాట యెహోవా అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభువారు పరిపాలన చేయబోతున్నాడు. కాబట్టి ఆ పరిపాలన ఎలాగుంటుంది? ఆ పరిపాలన రాబోతుంది. చూడండి, ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యములన్నీ కూడా నశించిపోబోతున్నాయి. అయితే దేవుని రాజ్యము రాబోతుంది. ఆ రాజ్యములో నీతిమంతులు ఉంటారు. కాబట్టి ఎవరు నీతిమంతులు అని మనము ఆలోచన చేస్తే, ప్రియులారా, ఎవరు నీతిమంతులు అనంటే ఎవరూ లేరు. ఈ భూలోకంలో ఎవరు కూడా లేరు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక దేవునికి దూరమైపోయారు. ఎందువలన అనంటే దేవుని ఎదుట పాపం చేయటం బట్టి దేవుని యొక్క రాజ్యము నుండి దూరం చేసుకున్నాడు మానవుడే. కాబట్టి ఈ పోగొట్టుకున్నటువంటి దేవునితో గడిపే సహవాసం, దేవునితో గడిపే రాజ్యము, ఆ రాజ్యమే లేకపోతే ఆ పట్టణమే ఆ ఏదేను వనము. దేవుడు మానవుడు మాట్లాడుకునేటువంటి స్థలం, దేవుడు మానవుడు సంచరించేటువంటి స్థలం. దేవుని స్వరము మానవుడు వినేవాడు, మానవుని యొక్క స్వరము దేవుడు విని చల్లబూట వేళ వారితో మాట్లాడి వెళ్ళేటువంటి వాడు. అలాంటి స్థలాన్ని మానవుడు అంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి ఆ స్థలాన్ని అనగా ఆ రాజ్యాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. అపవాది మాటకు లోబడి అవ్వ మోసపోయి ఆదాముకు కూడా తీసుకొని వచ్చి ఇచ్చింది. కాబట్టి ఆ రాజ్యములో నుండి వారిని బయటికి పంపించి వేశాడు. మరి ఇప్పుడు మరలా యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఎవరు ఆ రాజ్యములో ఉంటారు? ప్రియులారా, దేవుని చేత రక్షించబడిన వారు, దేవుని యందు విశ్వసించిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఆ దేవుని రాజ్యములో పరిశుద్ధులు ఉంటారు. ఎవరు పరిశుద్ధపరచబడతారు అంటే తమ పాపములను ఒప్పుకొని యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు ఆయనను విశ్వసించు వారందరూ కూడా పరిశుద్ధపరచబడతారు. యేసు ప్రభువు నామం పేరిట ప్రార్థన చేయు వారందరూ కూడా రక్షించబడతారని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. కనుక పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండినటువంటి వారు మాత్రమే ఎలాగుంటారంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారి ప్రార్థన ఆలకించి వారి పాపములను క్షమించి వారికి పరిశుద్ధతను అనుగ్రహించి, వైభవం అంటే ఎంతో అందంగా ఉండేటువంటి రాజ్యం, ఎంతో సంతోషము ఉంటుంది ఆ రాజ్యములో. ప్రియులారా, మనం చూస్తే 97లో కీర్తనల గ్రంథం 97లో మనం చూస్తే
దేవుని వాక్య భాగంలో యెహోవా రాజ్యము అని అంటే చూడండి 97 మొదటి వచనంలో యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకం ఆనందించును గాక. కాబట్టి ఆ రాజ్యములో భూలోకం సంతోషం ఆనందముతో నిండి ఉంటాయి. భూలోకమే కాదు ప్రియులరా, అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా సంతోషిస్తారు. ఆ రాజ్యంలో సంతోషము, ఆనందము, దుఃఖము, ఏడ్పు, నిట్టూర్పులు ఏమీ ఉండవు. దేవుని స్తుతించుటయే ఆ రాజ్యములో ఉంటుంది. కాబట్టి అటువంటి రాజ్యము దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆయన నామములో ప్రార్థన చేయాలి, పాపములు ఒప్పుకోవాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి అంటే యేసు నామమున ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును అని దేవుని వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. ఈ నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు ఈ లోకానికి అనుగ్రహించబడుతూ వచ్చాడు. కాబట్టి ఆయన్ని విశ్వసించు. ఆయన రాజ్యంలో ఉండాలంటే ఆయన రాజ్యంలో ఏముంటాయంటే సంతోషము, సమాధానము, ఆనందము, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, నిట్టూర్పులు ఉండవు. ఎల్లప్పుడూ కూడా ఆనందమే, సంతోషమే ఉంటుంది. ఏ రాజ్యములంటే 97 మొదటి వచనంలో మనం చూస్తే యెహోవా ఏం చేస్తున్నాడు? రాజ్యము చేయుచున్నాడు. ఆ రాజ్యములో నువ్వు ఉండాలి అంటే నీ పాపములను నీవు నీ నోటితో ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడినప్పుడు ఆ నీతి రాజ్యములో, నిశ్చలమైన రాజ్యములో, యథార్థమైన రాజ్యములో, పరిశుద్ధులు నివసించు రాజ్యములో నీవు కూడా ఉంటావు. కాబట్టి ఆ రాజ్యములో నీకు అడ్డుగా ఉన్నవి ఏవియో వాటన్నిటినీ విడిచిపెట్టు. ప్రభువును వెంబడించు, ప్రభువును హృదయంలో చేర్చుకో. నీవు రక్షించబడతావు. నీవు ఈ లోకమును విడిచిన తదుపరి ఆయనతో కూడా సదాకాలము ఆయన రాజ్యములో ఏలుబడి చేస్తావు. ఈ రాజ్యాలు ఉన్నాయి, ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఒకరోజు లయమైపోతూ ఉన్నాయి. దేవుని రాజ్యమే నిత్యము నిలుస్తుంది. ఆ రాజ్యము కావాలి, ఆ రాజ్యములో నీవు ఉండాలి అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు త్రోసివేయొద్దు, తృణీకరించొద్దు, అశ్రద్ధ చేయొద్దు, నిర్లక్ష్యం చూపవద్దు, అవిధేయత చూపవద్దు. నేడే గొప్ప రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ దినాన్ని రేపు అని వాయిదా వేసుకుంటే రేపు నీది కాదు. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు రక్షించబడతావు, నీ పాపములు క్షమించబడతాయి. నీకు దేవుని రాజ్యంలో ప్రభు స్థానాన్ని సిద్ధపరుస్తాడు. ఇది మొదటి విషయం. ప్రియులారా, మనం ఇంకా ఆయన రాజ్యంలో ఇంకా మనం చూస్తే ప్రియులారా ఆయన రాజ్యము ఎలాగుంటుందంటే చూస్తే 99వ వచనంలో 99వ అధ్యాయంలో కీర్తనల గ్రంథం చూడండి. ఇంకా చూడండి, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. కనుక ఈ భూమి, ఈ ఆకాశములన్నీ లయమైపోతూ ఉన్నాయి, లయమైపోతాయి. ఒకరోజు అవి లయమైపోతూ ఉన్నాయి. చూడండి, పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం. ప్రియులారా, పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం అవన్నీ ఆకాశములు మహావేంద్రముతో కాలిపోబోతూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి నుండి ఇవన్నీ కూడా స్థిరమైనవి కాదు. కాబట్టి అందుకనే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందుతాడు. ఆ నిత్యజీవం ఇవ్వటానికే నరుడుగా ఈ లోకానికి వచ్చి నన్ను మనలందరినీ కూడా పరమునకు తీర్చుకొని వెళ్ళటానికి వచ్చినవాడుగా ఉన్నాడు. ఆ రాజ్యం కావాలి అంటే నీవు నీ పాపముల నుండి విడిపించబడి యేసు ప్రభువును హృదయంలో చేర్చుకొనుట ద్వారా ఆయన రక్తము ప్రతి పాపముల నుండి కడిగి పవిత్రులుగా చేయును. అప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాం. ఇది మొదటి విషయం. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా
96:10 కూడా చూస్తే చూడండి, 96వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, 96:10 దేవుడు పరిపాలన చేయబోతున్నాడు. ఆ పరిపాలనలో పక్షపాతం ఉండదు, ఏ భేదము ఉండదు. అంతేకాదు, పక్షపాతం లేకుండా ఆయన పరిపాలన చేస్తాడు. అందులో నీ ఉండాలి అని అంటే మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, బాప్తీస్యంలో సాక్ష్యం ఇవ్వాలి, లోకానికి వేరుగా ఉండాలి, పాపలోకంలో నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి, నీవు వెలుగుగా ఉండాలి, లోకానికి ఉప్పుగా ఉండాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను లోకములో నుండి ప్రత్యేకపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా నీవు ఆ లోకాన్ని ప్రేమిస్తూ ఈ లోకమే శాశ్వతమని ఉన్నావా? పేతురు రాసిన పత్రికలో చూస్తే ఇవన్నీ కూడా నశించిపోతాయి. నిత్యము నిలిచేది దేవుని మాట, దేవుని రాజ్యము మాత్రమే. ప్రియా సోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు ఆ రాజ్యములో నీ ఉండాలని ప్రభు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాడు, నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభువుని చేర్చుకో, నీవు సంతోషిస్తావు, నీ కుటుంబపు వారు గొప్ప రక్షణ పొందుతారు. ఇక దేవునికి పక్షపాతం ఉండదు. అక్కడ ఎవరైనా కూడా ఎవని వాని క్రియల చొప్పున ప్రతివానికి జీతము సిద్ధపరచబడి ఉన్నది. కాబట్టి పక్షపాతము చూపేవాడు కాదు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక నువ్వు ఏ విషయాల్లో దేవునికి విరోధంగా నడుచుకున్నావో, దేవుని విషయాల్లో తొందరపడ్డావో, దేవుని విషయాల్లో అశ్రద్ధ చూపే వాటన్నిటిని విడిచిపెట్టి ఈరోజు దేవుడు సిద్ధపరచబడబోయే పక్షపాతము లేని పరిశుద్ధత కలిగినటువంటి యథార్థకత కలిగినటువంటి ఆ రాజ్యంలో నీకు స్థానాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇది నువ్వు పొందుకోవాలని ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు పరలోకములో నుండి భూలోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం అర్పించాడు. కనుక ఆ ప్రభువుని హృదయంలో చేర్చుకో, నీ పాపాలు క్షమించబడతాయి, నీవు సంతోషిస్తావు, నీవు ఆ రాజ్యంలో ఆనందంలో ఉంటావు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, ఎంతో ఆనందంతో నీవు జీవించగలుగుతావు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే, ఆయనలో మాత్రమే ఈ గొప్ప సంతోషం ఉంటుంది. ఈ లోకంలో కూడా ఉన్నాయి ఎన్నో సంతోషాలు, అయితే లోకం ఇచ్చినట్లు కాదు కానీ నా శాంతినే నీకు వెళ్ళుచున్నాను అని చెప్పాడు ప్రభువారు. దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే సమాధానం నువ్వు అనుభవించాలి అని అంటే ప్రభువుని నీ హృదయంలో, నీ మనసులో, నీ ఊహల్లో, నీ తలంపుల్లో ఆయన వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాలి. ప్రభు సన్నిధిలో నీవు ఆశ కలిగి ఉండాలి. అప్పుడు నీవు ఆ రాజ్యంలో ప్రవేశించగలుగుతావు. 96:11 చూస్తే ఇంకొక మాట, యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. ప్రియులారా, మనము ఈ భాగములో చూస్తే ఆకాశము, భూమి, సముద్రము, పొలమును, వనవృక్షాలన్నీ వీటికి ఎంతో సంతోషిస్తాయి, యెహోవాను స్తుతిస్తుందని తెలియజేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ విధంగా దేవుడు అటువంటి సంతోషకరమైనటువంటి రాజ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఈ రాజ్యంలో నీవు నేను ఉండాలని ఆయన పరలోకములో నుండి భూలోకానికి వచ్చాడు.
కాబట్టి ఆ రాజ్యంలో మనందరం కూడా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభు కోరిక. అయితే నీవు దేవునికి ఇష్టడుగా, దేవునికి ఇష్టరాలుగా నీ ప్రవర్తనలో, నడవడిలో, తలంపుల్లో, ఆలోచనలో దేవునికి ఇష్టరాలుగా ఉండాలి. అదే ప్రభు అందుకని అన్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు. కాబట్టి ఈ ఆనందం, ఈ సంతోషం నీవు పొందుకోవాలని ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. చూసావా ఎంత ప్రేమమయుడో. ఆయన నిన్ను తన అరిచేతిలో చెక్కుకున్నాడు ప్రియుడు. నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ రాజ్యాలన్నిటి కోసం ఈనాడు ఎన్నో విధాలుగా, విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. వారిని ద్వేషించుకుంటారు, వీరిని ద్వేషించుకుంటూ ఉంటారు. ఈ రాజ్యంలో పరిస్థితులు ఇవి మనం చూస్తున్నాం. అయితే ఆ రాజ్యము, ఆ నీతి రాజ్యము, యథార్థమైన రాజ్యము, పరిశుద్ధమైన రాజ్యము, పరలోక రాజ్యములో నీవు ఉండాలి అని అంటే నీవు ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఉన్న నీవు ఆయనను స్తుతించాలి. ఇంకా ఆయన అంగీకరించకపోతే ఈరోజైనా ప్రభువుని హృదయంలో చేర్చుకున్నట్లయితే నీవు కూడా అటువంటి గొప్ప సంతోషాన్ని పొందుకుంటావు. ఆ నీతి రాజ్యంలో, పక్షపాతం లేని రాజ్యంలో, ప్రభు రాజ్యంలో, యథార్థమైన పరలోక పట్టణపు ఆ బంగారుపు వీధులు కలిగినటువంటి ఆ రాజ్యంలో మనందరం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ విధంగా మనలను కూడా ప్రభు సిద్ధపరచబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కృపగలిగిన దేవానికి స్తోత్రాలు. నీ ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. బ్రదర్ సందీప్ కుమార్ MBBS ఫస్ట్ ఇయర్ మంచి మార్కులతో మంచి జ్ఞానం ఇచ్చి పాస్ అవటానికి సహాయించండి. క్రిస్టఫర్, మేరీ, అలాగే ప్రభా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే కృప చూపించండి. రాజశేఖర్ కొరకు ప్రార్థిస్తున్నాం. తోడుగుండండి, కృప చూపించండి, కనికరించండి. వారి అవసరతల అక్కర్లు క్రీస్తు యేసు మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా మరి ఫ్యామిలీ సమస్యల కొరకు ప్రార్థించమని కోరారు. వారి ప్రతి అవసరతల అక్కను క్రీస్తు యేసు మహిమలో తీర్చమని కోరుకుంటున్నాం. సహాయం చేయండి. అలాగే ప్రభా బ్లడ్ క్లాట్ అయి మరి సమస్యలతో ఉంటుండగా మీరే మంచి సరఫరా అనుగ్రహించి, మంచి వైద్యం అనుగ్రహించి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగే ప్రణతి యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుండగా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. నీ దాసుడు రమేష్, సంధ్య, శ్రీలత, నరేంద్ర వారి కుటుంబము అంతా కూడా రక్షణ పొందినట్లు సహాయం చేయండి. శ్రీలత దుష్ట శక్తుల చేత బాధపడుతుంటుండగా ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. విడుదల కలుగు చేయండి. గొప్ప రక్షణ దయచేసి తన భవిష్యత్తులో కూడా సహాయపడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థిస్తూ, ఇంకా ఎవరైతే ప్రార్థించాలని ఆశ కలిగి ఉన్నారో వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారి అవసరతల అక్కర్లు తీర్చి క్రీస్తు యేసు మహిమ వారికి అందరికీ దయచేయమని కోరుకుంటూ, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, యేసయ్య పరిశుద్ధమైన శక్తి కలిగిన నామంలోనే ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.